హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ధనుష్ వ్లాగ్స్. ఈ రోజైతే మనం మన సూలూరుపేట పక్కనే ఉన్న నేలపట్టుకైతే వచ్చాము. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి అలా లోపలికి వెళ్తా ఉంటే ఈ లోపల జింకలు కూడా ఉన్నాయి. అట్లా లోపలికి ఇంకా ముందుకెళ్ళాలి. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా లోపలికి అట్టా వెళ్తా ఉంటే ఇక్కడ చిన్న పక్షులు అయితే కనబడ్డాయి. రకరకాలుగా ఉన్నాయి. ఈ చిలకలో పక్షులు తెలీదు. ఇక్కడైతే వైట్గా ఉన్నాయి. ఇది మ్యూజియము, ఫ్లెమింగో ఫెస్టివల్ మ్యూజియం. ఇది ఇక్కడ ఈ మ్యూజియంలో ప్రతి ఒక్క పక్షి హిస్టరీ ఉంటుంది. ఏ పక్షి అయినా సరే ఇక్కడ దాని గురించి రాసి పెట్టేంటారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ పక్షుల ఫోటోలు అయితే ఉంటాయి. ఆ పక్షుల ఫోటోల కింద బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ నొక్కగానే ఏ పక్షి అయితే ఎలా అరుస్తుందో అలా వినబడుతుంది సౌండ్. చూడండి, ఏ పక్షి అయినా సరే బటన్ నొక్కితే చాలు అలా అరుస్తుంది. ఆ పక్షి ఎలా అరుస్తుందో అట్లా అరుస్తుంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే బర్డ్స్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు పక్కన రకరకాల చెట్లు అయితే ఉంటాయి. ఇట్లా రకరకాల పార్క్ లాగా ఉంటుంది పైన. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడే అన్ని పక్షులు అయితే వాళ్తాయి. రకరకాల పక్షులు అయితే వస్తాయి ఇక్కడికి, పెద్ద పెద్దవి. ఇవి ఒక్కోటి భారీ సైజులో ఉంటాయి, చాలా పెద్దవి. ఇవి సంవత్సరానికి ఒకసారి అయితే వస్తాయి. వేరే దేశాల నుంచి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తాయి. ఇవి ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచుతాయి. ఇక్కడే ఇవి వేరే దేశాల నుంచి రావాలంటే ఏం అవసరం లేదు. వీటికి ఒక తంట వచ్చేస్తాయి. కావాలంటే మనకైతే వీసా కావాలి, వీటికి వీసా కూడా పర్లేదు. మనం అంటే ఫ్లైట్ టికెట్లు అయ్యి కావాలి. వీటికి అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తాయి. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. మనం అట్లాగా ఇంకొకరు ముందుకెళ్తే మనం ఇంకొకరు దగ్గర చూడొచ్చు. ఇది దారి అక్కడ లాస్ట్ దాకా ఉంటుంది. దారి అయితే నీట్గా వేసినారు, మనం ఏ ఇబ్బంది లేకుండా నీట్గా కంచినట్టారు. ఇవే ఫ్రెండ్స్, ఇంకొకరు అమ్మిడి చూడొచ్చు. కొంతమంది అంటారు ఇవేంద్ర మా ఊర్లో కూడా ఉన్నాయంటారు, కానీ మన ఊర్లో ఉన్నట్టువి ఇవి డిఫరెంట్. ఇవి చాలా పెద్దగా వేరే విధంగా ఉంటాయి. మన ఊర్లో ఉన్నట్టువి చిన్నవి, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. మనం దూరం నుంచి చిన్నగా కనబడుతున్నా, అమ్మిడిపోతే చాలా పెద్దవి. ఈ మనకు బాగా కనబడిపోతే ఇక్కడ మనకు టెలిస్కోప్ కూడా ఇస్తారు. మనకు బాగా సరిగ్గా కనబడిపోతే మనం చూడొచ్చు. దీంతో దూరంగా ఉండేది బాగా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పుల్కాట్ సరస్సుకి అయితే వెళ్తున్నాము. అక్కడ బోటింగ్ జరుగుతుంది. అందుకని పుల్కాట్ లేక్ ఎక్కడ అంటే తడవతల తమిళనాడు బోర్డర్ పక్కనే ఉంటుంది. భీములవారిపాలెం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు లోపల నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే పుల్కాట్ లేక్ ఉంటుంది. అక్కడే బోటింగ్ జరుగుతుంది. ఈరోజు ఎవరికైనా సరే ఫ్రీ ఈరోజు ఒక్కరోజే. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నట్టున్నారు. కార్లు, బైకులు అన్నీ చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. అట్లా స్కూల్ పిల్లలు అందరూ వచ్చినారు, వేరే వేరే స్కూల్ నుంచి. ఈరోజే తీసుకొచ్చారు అందరినీ. అలాగే ఈరోజు ఎవరో వచ్చినట్టున్నారు. బాగా డెకరేషన్ అంతా చేసినారు. ఇదే ఫ్రెండ్స్ బోటింగ్. ఈరోజు అయితే ఫ్రీయే. మామూలుగా అయితే రేపటి నుంచి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఈరోజు వరకు ఫ్రీయే. అలా లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొస్తారు అందరినీ, ఎవరినైనా సరే. అలా నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అలా లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు. మన సేఫ్టీకి లైఫ్ జాకెట్లు వేసుకోవాలి ప్రతి ఒక్కరు. వేసుకుంటే మనకే మంచిది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ దాటిన తర్వాత ఒక రౌండ్ వేస్తారు. అలాగే తిరుక్కు వచ్చేసాము లోపల నుంచి. ఇట్లాగే లోపలికి వెళ్తే ఒక ఐలాండ్ ఉంటుంది. దాని పేరు కొమ్ ఐలాండ్. దాని లోపల చాలా మంది జనం కూడా ఉన్నారు లోపల. ఇక్కడ నుంచి బోట్లు వేసుకొని లోపలికి వెళ్తారు. వాళ్ళకి వసతులు ఎలా ఉన్నాయో మనకు కూడా తెలీదు. ఇక లోపలికి వెళ్ళాలంటే బోట్లోనే పోవాలా, వేరే రోడ్ మార్గం ఏం లేదు. నేరుగా బోట్లోనే వెళ్తారు, బోట్లోనే వస్తారు. వాళ్ళకి రోడ్డు అవన్నీ ఏముండవు. లోపల ఒక చిన్న ఐలాండ్. ఇది పుల్కాట్ సరస్సులోనే చిన్న ఐలాండ్ ఉంది లోపల. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా బోట్లోనే వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బోట్లోనే వచ్చి వెళ్ళాలా. మామూలుగా అయితే ఒకసారి తీసుకెళ్తారు బోట్లో. కాకపోతే మేము రెండోసారి వచ్చాము బోట్లో. బాగుంటుందని రెండోసారి కూడా ఎక్కేసాము బోట్లో లోపలికి. అట్టే సూలూరుపేటకి అయితే వచ్చేసాము. మన ఫ్లెమింగో ఫెస్టివల్ ఈవెంట్ జరుగుతుంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో అన్నీ పెట్టారు. రాకెట్ గురించి, చంద్రయాన్ 3 గురించి అట్లా చాలా ఎగ్జిబిషన్లు అన్నీ పెట్టినారు. మనకి శ్రీహరికోట దగ్గర కాబట్టి అక్కడ తయారు చేసే వస్తువులన్నీ ఇక్కడ డెమో పీస్ లాగా తెచ్చారు.
అక్కడ ఏమైతే తయారు చేస్తారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. రాకెట్ లాంచ్ చేసేది ఎట్లా ఉంటుంది అన్నీ ఇక్కడే చేశారు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో చిన్నవి. ఇవి అక్కడ పెద్దగా చేశారు కాబట్టి అవి చిన్నలాగా చేసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఇవన్నీ రాకెట్లు అంతరిక్షంలో ఉన్నటివి. మనకి ఇక్కడ ఎల్లో కలర్ లో ఉండే దాంట్లోనే రాకెట్ తయారు చేస్తాడు. ఇవన్నీ అంతరిక్షంలో ఉన్నటివి వస్తువులు చిన్నవి. అక్కడైతే పెద్దవి ఉంటాయి, ఇక్కడ చిన్నవి ఉన్నాయి. ఇట్లాగే ఉంటాయి సేమ్. అట్టే అంతరిక్షంలో మనుషులు ఎలాంటి డ్రెస్ వేస్తారో చూడండి, ఇట్లాగే ఉంటాయి మనుషుల పైన. ఇక్కడ ఎయిర్ బెలూన్ కూడా పెట్టారు చూడండి, ఎయిర్ బెలూన్ ఎంత పెద్దదో. ఇక్కడ జూ పార్క్ లో పక్షులు ఎలా ఉంటాయో జంతువులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే పెట్టారు ఎగ్జిబిషన్ లాగా. చూడండి ఎలా ఉన్నాయో. నైట్ ఈవెంట్ చేశారు. ఈవెంట్ కి సంయుక్త మీనన్ హీరోయిన్ వచ్చారు. చూసి 2025 నాకు ఇట్లా స్టార్ట్ అవుతుంది. నేను ఒక ట్రావెలింగ్ చేసి నేను వచ్చాను. ఆ ట్రావెల్ తర్వాత అలాగే మన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి గారు కూడా వచ్చారు ఈవెంట్ కి వచ్చి ఒక స్టెప్ అయితే వేసారు లైట్ గా. అలాగే మన సింగర్ మంగ్లీ గారు కూడా వచ్చారు. మంగ్లీ అయితే నాన్ స్టాప్ గా పాటలు పాడుతూనే ఉంది లాస్ట్ దాకా. వలిపే రాలేదు అసలు. అలాగే D13 మణికంఠ కూడా వచ్చారు. మణికంఠ అయితే డాన్స్ మామూలుగా లేదు. డాన్సులు కూడా వేసారు. ఈ పేరైతే నాకు తెలియదు కానీ డాన్స్ మొత్తం ఎరుక్కొట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ ధనుష్ వ్లాగ్స్.